హాయ్ అండి, నేను మీ సంధ్యాన మరో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చిన ఈరోజు రెసిపీ ఏంటంటే ఆనపకాయ పప్పుల్స్ అనమాట. ఇది పాతకాలం పద్ధతులు, ఎటువంటి మసాలాలు ఏమి వాడకుండా ఎలా ప్రిపేర్లో చెప్పేస్తాను. ఇన్ కేస్ ఎవరికైనా 1 minute అర్థం అవ్వకపోతే కనుక మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో పోస్ట్ చేసి ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ అయితే ఒక ఆనపకాయ తీసుకొని 6 ఇంచ్ మందంలో కట్ చేసుకొని అందులోకి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అవి ఎంతవరకు అయితే మునిగితే అంతవరకు వాటర్ వేసి ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద పెట్టుకోండి. అవి బాగా మరిగి ఉడికిపోయిన తర్వాత మనం ముందుగానే కుక్కర్లో పెట్టుకున్న పప్పు అయితే వేసుకోవాలి. ఆ పప్పు వేసి బాగా అన్ని మరిగిన తర్వాత ఆనపకాయ ఉడికింది లేదో చాక్తో కట్ చేసుకుంటే కనుక కట్ అయితే ఉడికిపోయినాడు అనమాట. ఉడికిపోయిన తర్వాత చింతపండు పులుపు అనేది వేసుకోవాలి. పులుపు వేసుకున్న తర్వాత ఉప్పు కారం కాస్త చూసుకొని వేసి అది బాగా మరిగాక పోపు అయితే వేసుకోవాలి. పోపు ఏంటంటే తెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, మెంతులు, ఆవాలు, జీలకర్ర పోపు అంతా బాగా వేగిన తర్వాత పప్పు పులుసులోకి వేసుకొని కాస్తంత మూత పెట్టి మరగనిచ్చిన తర్వాత ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకా పప్పు పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట. ఆనపకాయ పప్పు పులుసు వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి, నచ్చితే లైక్ కొట్టండి.